ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే పట్టకపోతే ఎట్లా మేడం? ఎక్కడ వెళ్ళాలి పేదోళ్ళు మరి? అది కరెక్టే మేడం, మీరు ఎక్కడ వెళ్ళాలి మరి? మేము అదే మేడం, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంటిలేటర్ లేకుండా ఎట్లా ఉంటుంది మరి? అదే మేడం, మరి పేదోళ్ళు ఎక్కడ వెళ్ళాలి మీరే చెప్పండి. అయితే మేము అన్ని ఇప్పుడు అపోలో వెళ్ళాము, ఎక్కడ వెళ్ళినా ఇదే రీజన్ చెప్తున్నారు. అవును మేడం, మాకు పైసలు లేనందుకే కదా మేడం ఇక్కడ వచ్చింది. మేము అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదని ఇక్కడ నిమ్స్ లో మంచిగా ఉందని వచ్చినాం మేము. మీరు ప్రతిదానికి లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలా మేడం? మేము వెళ్ళి తీసుకోవడానికి ఎట్లా ఉంటుంది మేడం? కొంచెం ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఇట్లా ఇంత ఇట్లా అర్థం చేసుకుంటున్నారు మేడం. మా దగ్గర ఉన్న పైసలు లేదు మేడం, పైసలు ఉన్నట్టే మేము అంత హాస్పిటల్కి ఇడికి ఎందుకు వస్తుంటే మేడం? దూరంకి వెళ్ళి వచ్చినా మేడం, కొంచెం రిక్వెస్ట్ చేసినా కానీ మీరు ఆక్సిజన్ పోర్ట్ లేదు. ఇప్పుడు తీసుకుంటే తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలి? మేము ఇంత పెద్ద ఎక్కడ పోయినా అదే రీజన్ చెప్తున్నారు. వెళ్ళి చూడు, మేము రాంగ్ చెప్తే అక్కడ వెళ్ళి చూడు, ఒక్కడు కూడా ఆక్సిజన్ పోర్ట్ ఉంటే మేము తీసుకుంటాం. నాకు ఏంటి పేషెంట్ ఉంది, మేము తీసుకుంటాం. స్ట్రోక్ లేక వచ్చినందుకే కదా మేడం? స్ట్రోక్ లేదు, అబ్డామినల్ పెయిన్ ఉంది. అదే మేడం, మరి మాకు తెలియకనే కల్వకుర్తి నుంచి తీసుకొచ్చినాం అన్న, ఇక్కడ నుంచి కాదు. అక్కడ వస్తే నిమ్స్కి వెళ్ళుండని పంపించారు మరి మేడం. మాకు నియర్ 100 అట్లీస్ట్ 45 minutes అయింది. నేను పేషెంట్ కి చూసిన, అది తర్వాత కూడా చెప్పిన, నా దగ్గర ఆక్సిజన్ పోర్ట్ ఏం లేదు. ఎప్పుడు చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి అక్కడ అయితే మేము ఏం చేయాలి చెప్పండి? అండ్ అది వీడియో పనిచేయండి. మరి అవును మేడం, మరి నేను మరి ఎక్కడ చెప్పాలి చెప్పండి? మరి మీరు కొంచెం కూడా రిక్వెస్ట్ చేసుకుంటారు కదా మేడం. మీరు చెప్తే అక్కడ వెళ్ళి చూడు, ఇంతగానో ఉన్నప్పుడు మరి ఇంకెక్కడ పోతుందని చెప్పండి అన్న. మీరు ఇట్లా చూసుకున్నా కదా, దేనైనా అడ్జస్ట్ చేసి చేస్తారు కదా. తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ అన్న గారికి దయచేసి నా చిన్న రిక్వెస్ట్, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ పోయినా మనిషి బతుకుతాడనే ఆశ లేకుండా నిరాశగా ఎదురు చూసే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది నాకే. ఒక స్ట్రోక్ వచ్చిన పర్సన్ని 11 o'clock తీసుకెళ్తే నిమ్స్ హాస్పిటల్లో 2:30 వరకు ఇట్లా పేషెంట్ని రిసీవ్ చేసుకోలేదు. అప్పుడు మనం అగ్రిమెంట్ చేస్తే ఆ తర్వాతనే పేషెంట్ని రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. దయచేసి ముఖ్యమంత్రికి చిన్న రిక్వెస్ట్ అండి, ఇమ్మీడియట్లా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక్కసారి మీరు సందర్శించాలని మా యొక్క కోరిక సార్. దయచేసి పేదోళ్ళు బతకాలంటే హాస్పిటల్ని ఫస్ట్ ముందుగా